అరవికి రాజైన పింగళక సింహం మరియు సంజీవక అనే ఎద్దుల మధ్య ఉన్న అరుదైన స్నేహం ఆ అరవికి ఒక శాంతిని ఇచ్చింది. కాని ఈ స్నేహం అందరికీ నచ్చలేదు. ఈ స్నేహాన్ని చూసి ఆసూయపడిన దమనక అనే నక్క ఎలాగైనా వీరిద్దర్నీ విడిదీయాలని ఒక కుట్ర పన్నింది. నిజమైన స్నేహాన్ని విడగొట్టడం అంత కష్టమేమీ కాదు అనుకుంది. దమనక సింహం దగ్గరకు వెళ్లి ఆ ఎద్దు నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తోందని అబద్ధం చెప్పింది. సింహం మనసులో అనుమానం మొదలైంది. ఆ తర్వాత దమనక ఎద్దు దగ్గరకు వెళ్లి సింహం నిన్ను చంపాలని చూస్తోందని నమ్మబలికింది. ఇప్పుడు ఇద్దర్లోనూ ఒకరిపై ఒకరికి భయం పుట్టింది. ఒక అప్పుడు స్నేహంగా ఉన్న ఆ ప్రదేశం ఇప్పుడు అనుమానాలతో నిండిపోయింది. ఇద్దరూ ఒకరినొకరు శత్రువులుగా చూడటం మొదలుపెట్టారు. చివరకు నిజంత తెలియని ఆ ఇద్దరు స్నేహితులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. వారి మధ్య ఉన్న బంధం ఆ క్షణంలోనే ముక్కలైంది. ఆ పోరాటంలో ఎద్దు ప్రాణాలు కోల్పోయింది. సింహం గాయపడింది. అబద్ధాల వల్ల ఒక గొప్ప స్నేహం అంతమైంది. పొదల్లో దాక్కున్న దమనక తన కుట్ర ఫలించినందుకు సంతోషించింది. తన అధికారం మళ్లీ చేతిలోకి వచ్చిందని సంబరపడింది. మూడో వ్యక్తి చెప్పే మాటలను నమ్మి స్నేహాన్ని పాడుచేసుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ కథ చెప్తోంది. నిజానిజాలు తెలుసుకోకుండా ఎవర్నీ నమ్మకూడదు. మీ స్నేహాన్ని కాపాడుకోవాలంటే ఇతరుల మాటల కంటే మీ మధ్య ఉన్న నమ్మకాన్ని, సంభాషణను నమ్మండి. అనుమానం ఒక నిశ్శబ్ద హంతకి. దానికి చోటివ్వకండి.